హలో ఫ్రెండ్స్, నేను మీ సావిత్రి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాల్టి వీడియోలో పొటాటో గ్రేవీ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందుకోసము స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయల చీలికలు, 2 మీడియం సైజు ఆనియన్లు వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. టమాటా సాఫ్ట్గా మగ్గడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుతున్నాను. టమాటా సాఫ్ట్గా మగ్గే వరకు కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం చేసే కర్రీకి టమాటా బాగా మగ్గితేనే గ్రేవీ బాగా వస్తుంది. ఇక్కడ నేను ఆలు వేసే క్లిప్ మిస్ అయ్యిందండి. ఆలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీకి తగినంతగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇక్కడ నాకు కొంచెం చిక్కగా అనిపించడం వల్ల మరికొద్ది వాటర్ను యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మన ఆలు కర్రీ పర్ఫెక్ట్గా ఉడికి ఉంటుంది. చివరగా కొత్తిమీర వేసుకుంటే ఆలు గ్రేవీ కర్రీ రెడీ అయినట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.